ఐపీఎల్ 2024 17వ సీజన్ అదరగొట్టేస్తుంది. ఫస్ట్ 50 మ్యాచ్ల్లో బంతితో అంతగా అయితే ప్రభావం లేదు. బ్యాట్ డామినేషన్ అయితే కంప్లీట్గా కనపడింది. తర్వాత కొన్ని మ్యాచ్లు బంతి డామినేషన్ థ్రిల్లింగ్ మ్యాచ్లు జరుగుతూనే వచ్చాయి. సో లాస్ట్ ఓవర్ దాకా విన్నర్ని గెస్ చేయలేకపోవడంతో కొంచెం ఇంట్రెస్టింగ్గా మారింది ఈ సీజన్. ఇప్పటి వరకు 57 మ్యాచ్లు పూర్తి అవ్వగా ఒక్క టీం కూడా అఫీషియల్గా ప్లే ఆఫ్కి క్వాలిఫై అవ్వలేదంటే మీరు అర్థం చేసుకోవచ్చు ఈ సీజన్ ఎంత రసవత్తరంగా సాగుతుంది అనేది. అయితే అఫీషియల్గా ముంబై ఇండియన్స్ టీం ఒక్కటి మాత్రం ఎలిమినేట్ అయింది. అంటే రిమైనింగ్ 9 టీమ్స్ కొద్దిగా గొప్ప రేసులో ఉన్నాయనే చెప్పుకోవాలి. అయితే ఈ సీజన్లో ఇలా టీమ్స్ మధ్య మాత్రమే పోటీ కాదు, 6లు 4ల మధ్య అంతకు మించి రికార్డ్స్ మధ్య అయితే బీభత్సమైన కాంపిటీషన్ ఉంది. అంటే ప్రతి మ్యాచ్కి యావరేజ్గా 18 6లు, 13 బంతులకి ఒక 6, ఓవరాల్గా 1000 పైన 6లు, అలానే ప్రతి 5 బంతులకి ఒక 4, డెత్ ఓవర్స్లో అయితే ఏకంగా ప్రతి 4 బంతులకి ఒక 4. ఇక రికార్డ్స్ అయితే అన్బిలీవబుల్. టీ20 క్రికెట్ హిస్టరీలోనే సెకండ్ హైయెస్ట్ రన్స్ 287 పరుగులు. ఇదే ఐపీఎల్లో హైయెస్ట్ రన్ చేజ్ కూడా 262 పరుగులు. టీ20 క్రికెట్ హిస్టరీలో ఒక టీ20 మ్యాచ్లో ఎక్కువ 6లు మ్యాచ్ మొత్తం మీద 42, ఒక టీ20 క్రికెట్ మ్యాచ్లో ఒక ఇన్నింగ్స్ వాళ్ళు ఎక్కువ 6లు 22, అలానే 150+ రన్స్ని అతి తక్కువ బంతుల్లో చేజింగ్ చేసిన 9.4 ఓవర్స్లోనే ఎస్ఆర్హెచ్ 167 కొట్టేసింది. ఇలాంటి బ్లాస్టింగ్ల వల్ల ఈ సీజన్కి మోస్ట్ ఎక్స్ప్లోజివ్ సీజన్గా పేరు కూడా పెట్టేశారు. అయితే పాయింట్స్ టేబుల్లో కూడా ఈ ట్విస్టులు చూస్తూనే ఉన్నాం. టాప్ 2లో పెద్దగా చేంజెస్ అయితే లేవు, తొలి నుండి అలాగే కంటిన్యూ అవుతూ ఉన్నాయి. బట్ 1వ ప్లేస్ నుంచి సెకండ్ ప్లేస్ నుంచి 1వ ప్లేస్కి ఆ 2 టీమ్స్ టర్న్ అవుతూ వచ్చాయి. బట్ 3rd, 4th స్పాట్ల కోసం మాత్రం 4 టీమ్స్ మధ్య బీభత్సమైన కాంపిటీషన్ నడుస్తుందనే చెప్పుకోవాలి. ఒకసారి పాయింట్స్ టేబుల్ పరిశీలిస్తే ఇప్పటివరకు 57 మ్యాచ్లు పూర్తయితే కేకేఆర్, ఆర్ఆర్లు 11 మ్యాచ్లు ఆడి 8 చొప్పున గెలిచి 3 చొప్పున ఓడి కొంచెం నెట్ రన్ రేట్ ప్లస్ వల్ల కేకేఆర్ టాప్ స్పాట్లో ఉంటే ఆర్ఆర్ సెకండ్ స్పాట్లో నిలిచింది. ఎస్ఆర్హెచ్ నిన్న చేసిన రచ్చరచ్చకి 12 మ్యాచ్ల్లో 7 గెలిచి 5 ఓడి 3rd స్పాట్లో కూర్చుంది. ఇక 4th స్పాట్లో సిఎస్కే 11 మ్యాచ్లకు 6 గెలిచి 4th స్పాట్లో నిలిచింది. తర్వాత డీసీ, ఎల్ఎస్జీలు మంచి రేసులోనే ఉన్నాయని చెప్పుకోవాలి. ఇక అయితే ఐపీఎల్లో ఈ సీజన్లో 59వ మ్యాచ్గా గుజరాత్ టైటాన్స్కి హోమ్ గ్రౌండ్ అయిన నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా మే 10న రాత్రి 7:30 సిఎస్కేతో ఒక క్రూషియల్ మ్యాచ్ అయితే ఆడనుంది. ఆల్మోస్ట్ జీటీకి ప్లే ఆఫ్స్ క్లోజ్ అయినట్లే అని చెప్పుకోవాలి. జస్ట్ 1 to 4% ప్లే ఆఫ్ పాసిబిలిటీస్ మాత్రమే ఉన్నాయి. అయితే అఫీషియల్గా ఎలిమినేట్ అయితే కాలేదు. బట్ ఈ మ్యాచ్లో సిఎస్కే గెలిస్తే ఆల్మోస్ట్ ప్లే ఆఫ్స్కి ఎడ్జిని నిలవచ్చు నా ఒపీనియన్. అయితే ఈ మ్యాచ్ జరిగే స్టేడియం డీటెయిల్స్ ఏంటి, ప్రజెంట్ పిచ్ రిపోర్ట్ ఎలా ఉంది, పాస్ట్లో ఈ పిచ్ ఎలా ఉంది, వెదర్ కండిషన్ ఎలా ఉండబోతుంది, లైవ్ ఎక్కడ చూడొచ్చు, ఐపీఎల్ స్టార్ట్స్ ప్రజెంట్కి పాస్ట్కి డిఫరెన్సెస్ ఏంది, ప్లేయింగ్ లెవెన్లో ఏమైనా చేంజెస్ ఎక్స్పెక్ట్ చేయొచ్చా, అలానే కీ ప్లేయర్స్ ఎవరు, ఇలాంటి అన్నిటిపై 1 by 1 ఒక లుక్ వేసేద్దాం. ముందుగా నరేంద్ర మోడీ స్టేడియం ప్రపంచంలోనే అతిపెద్ద స్టేడియం. 1989లో దీన్ని ఓపెన్ చేశారు. ఆడియన్స్ కెపాసిటీ వచ్చేకి 1,32,000గా ఉంటుంది. జీటీకి హోమ్ గ్రౌండ్ ఫేవర్ ఉన్నప్పటికీ సిఎస్కే అయితే ఎక్కడ మ్యాచ్ ఆడినా కూడా ఫ్యాన్స్ పరంగా ఫ్రంట్ ఫుట్లో ఉంటుందని అందరికీ తెలిసిందే. తర్వాత డైమెన్షన్స్ పరంగా కూడా ఇది పెద్ద గ్రౌండే. ఎదురు సైడ్స్ వచ్చేకి 65 నుంచి 68 మీటర్లు గాను, ఫ్రంట్ ఫుట్లో వచ్చేకి 75 నుంచి 78 మీటర్లు గాను, బిహైండ్ వచ్చేకి 60 మీటర్ల పైనే ఉండవచ్చు అని నా ఒపీనియన్. అయితే పిచ్ రిపోర్ట్ గురించి మాట్లాడుకుంటే ఈ వెన్యూలో ఏకంగా 5 బ్లాక్ సాయిల్ పిచ్లు, అలాగే 6 రెడ్ సాయిల్ పిచ్లు ఉన్నాయి. ఓవరాల్గా 11 పిచ్చెస్ ఈ గ్రౌండ్లోనే ఉన్నాయి. బ్లాక్ సాయిల్ అయితే బెటర్ బోన్స్ టు రెడ్ సాయిల్ అనే చెప్పుకోవాలి కంపేర్ చేసుకుంటే. అలానే మ్యాచ్ ప్రోగ్రెస్ అయ్యే కొద్దీ స్పిన్నర్స్కి అయితే లిటిల్ బిట్ హెల్ప్ అయితే కనబడుతుంది. ఇక ఈ సీజన్ స్టాట్స్ బట్టి అయితే చేజింగ్ బెస్ట్ ఆప్షన్ అని చెప్పుకోవాలి. అలానే బ్యాటింగ్కి బౌలింగ్కి ఈక్వల్ హెల్ప్ కూడా ప్రజెంట్ అయితే కనబడుతుంది. ఇక వెదర్ రిపోర్ట్ గురించి మాట్లాడుకుంటే వర్షం పాటం మ్యాచ్లు అయిపోయి టెస్టులు అయితే మాత్రం ఏమి లేవని చెప్పుకోవాలి. ఇండియాలో సమ్మర్ సీజన్ స్టార్ట్ అయిపోయింది. మ్యాక్సిమం టెంపరేచర్ వచ్చేకి గుజరాత్, అహ్మదాబాద్లో 38 నుంచి 42 డిగ్రీ సెంటిగ్రేడ్ వరకు, లో టెంపరేచర్ వచ్చేకి 24 నుంచి 28 డిగ్రీ సెంటిగ్రేడ్ వరకు ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఇక యాజ్ యూజువల్గా లైవ్ గురించి మాట్లాడుకుంటే టీవీస్లో వచ్చేకి స్టార్ స్పోర్ట్స్లో సబ్స్క్రిప్షన్తో కాదు చూడవచ్చు. ఇక అలాగే సబ్స్క్రిప్షన్ లేకుండా ఫ్రీగా ఓటీటీ ప్లాట్ఫామ్లో జియో సినిమాలో వాచ్ చేయవచ్చు. ఇక ఫాస్ట్లో ఐపీఎల్ స్టాట్స్ పరిశీలిస్తే టోటల్గా 32 మ్యాచ్లు జరిగాయి ఈ గ్రౌండ్లో. ఫస్ట్ బ్యాటింగ్ వాళ్ళు 14 గెలిస్తే సెకండ్ బ్యాటింగ్ వాళ్ళు 18 గెలిచారు. హైయెస్ట్ టోటల్ వచ్చేకి 233 పరుగులు, 3 వికెట్లు జీటీ పేరట్ ఉంది. లోయెస్ట్ వచ్చేకి మాత్రం 89కి జీటీ ఆల్ అవుట్ అయింది, అది ఈ సీజన్లోనే. ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ చూస్తే 171 గాను, సెకండ్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ చూస్తే 158 పరుగులుగా ఉంది. మోస్ట్ రన్స్ వచ్చేకి ఈ గ్రౌండ్లో శుభ్మాన్ గిల్ 17 ఇన్నింగ్స్లో 849 పరుగులు కొట్టాడు. మోస్ట్ 6లు కూడా శుభ్మాన్ గిల్లే 17 ఇన్నింగ్స్లో 31 6లు ఉన్నాయి. వికెట్స్ వచ్చేకి మోహిత్ శర్మ 26 వికెట్లతో ఉన్నది. ఇదంతా పాత కథ. అయితే ప్రజెంట్ ఈ సిచ్యువేషన్లో ఈ గ్రౌండ్ ఎలా ఉంది, ఈ గ్రౌండ్లో ఆల్రెడీ జీటీ 5 మ్యాచ్లు ఆడేసింది ఈ సీజన్లో. 5ట్లో కేవలం 2 మాత్రమే గెలిచింది, 3 ఓడింది. అంటే ఈ సీజన్లో హోమ్ గ్రౌండ్లో జీటీ విన్నింగ్ పాసిబిలిటీ జస్ట్ 40%, లూజింగ్ పాసిబిలిటీ ఏకంగా 60% ఉంది. ఈ సీజన్లో టోటల్గా 5 మ్యాచ్లు జరిగితే ఫస్ట్ బ్యాటింగ్ వాళ్ళు 1 గెలిస్తే సెకండ్ బ్యాటింగ్ వాళ్ళు 4 గెలిచారు. సో అందుకే చెప్తున్నా చేజింగ్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్ అని చెప్పుకోవచ్చని.
సో టాస్ గెలిచి అందుకే చేజింగ్ తీసుకుంటే బెటర్ ఆప్షన్. అయితే హైయెస్ట్ టోటల్ చూస్తే ఈ సీజన్లో 206 పరుగులు 1 వికెట్గా నిలిచింది. లోయెస్ట్ టోటల్ 89 జీటీ ఆల్అవుట్ అయింది. ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్గా చూస్తే 164 పరుగులుగాను, సెకండ్ ఇన్నింగ్స్ యావరేజ్గా చూస్తే 166 పరుగులు అని చెప్పవచ్చు. మోస్ట్ రన్స్ గిల్ 5 ఇన్నింగ్స్లో 164 పరుగులు చేశాడు. మోస్ట్ వికెట్స్ మోహిత్ శర్మ 5 ఇన్నింగ్స్లో కలిపి 6 వికెట్లు పడగొట్టాడు. అయితే వీళ్ళిద్దరి మధ్య హెడ్ టు హెడ్ రికార్డ్స్ పరిశీలిస్తే టోటల్గా ఇరువురు టీమ్స్ మధ్య 6 మ్యాచ్లు జరిగితే 50-50 రేటుతో తలా 3 గెలిచారు. అలానే ఈ సీజన్లో ఆల్రెడీ సిఎస్కేతో జీటీ ఒక మ్యాచ్ ఆడేసింది. అది కూడా సిఎస్కే 63 పరుగుల తేడాతో గెలిచింది. ఒక విధంగా చెప్పాలంటే రివెంజ్ థియరీతోనే జీటీ సిఎస్కే మీద తలపడిందని చెప్పుకోవాలి. ఇరువురు టీమ్స్ యొక్క ప్లేయింగ్ 11 గురించి మాట్లాడుకుంటే ప్రీవియస్ 3 మ్యాచ్లు దారుణంగా ఓడింది జీటీ. అందులో బ్యాక్ టు బ్యాక్ ఆర్సీబీ చేతుల్లో ఓడింది. బలంగా ఉంది అనుకున్న బ్యాటింగ్ ఆట తలకిందులైంది. అలానే టాప్ క్లాస్ బౌలింగ్ అనుకుంటే అది మరింత దారుణంగా తయారైంది. అయితే వీళ్ళ టీమ్స్కి పెద్దగా స్ట్రెంగ్స్ అనుకున్న మోహిత్ శర్మ వీక్నెస్గా మారిపోయాడు. మినిమం 15 రన్ రేట్తో పరుగులు సమర్పించుకోవడం ప్రతి డేంజర్ బెల్స్ అనేవి మోగుతున్నాయని చెప్పుకోవాలి. ప్రతి మ్యాచ్ అలానే రషీద్ ఖాన్, నూర్ అహ్మద్లు కూడా వికెట్లు తీయడంలో బ్యాక్ ఫుట్లో పడిపోయారు. జోష్వా లిటిల్ 4 వికెట్లు పడగొట్టినా కూడా అప్పటికే మ్యాచ్ అయితే చేజారిపోయింది. అలానే ఈ మ్యాచ్లో ఉమేష్ యాదవ్, స్పెన్సర్ జాన్సన్, సందీప్ వారియర్లో ఎవరో ఒకరిని చూడొచ్చని నా ఒపీనియన్. ఇంకా బ్యాటింగ్ గురించి అందరూ బ్యాక్ ఫుట్లో ఉన్నారు. నిన్న మొన్నటి దాకా ఆకట్టుకున్న సాయి సుదర్శన్, షారుఖ్ ఖాన్లు కూడా తప్ప ఇంకెవరూ ఆడుతుందే లేదు. గిల్ పూర్ ఫామ్ను కంటిన్యూ చేస్తూ జీటీ మీద రిజల్ట్స్ని మార్చేస్తున్నాడని చెప్పుకోవాలి. ఇక ఇప్పటికైనా ఉద్యమాన్ సహాని పక్కన పెట్టి అతని ప్లేస్ను మాజువేడ్ని ఆడిస్తే బాగుందని నా ఒపీనియన్. ప్రీవియస్ సీజన్లో అదరగొట్టిన విజయ్ శంకర్ని ఫస్ట్ డౌన్లో ఆడిస్తే బాగుందని ఒపీనియన్. అలానే ఫినిషింగ్లో డేవిడ్ మిల్లర్, రాహుల్ తివాటీలు మంచి ఇన్నింగ్స్లు ఆడాల్సి ఉంది. ఓవరాల్గా వీళ్ళ 11స్లో పెద్దగా చేంజెస్ అయితే ఎక్స్పెక్ట్ చేయలేం. 1-2 మాత్రమే ఉండొచ్చు. ఓవరాల్గా వీళ్ళ 11 పరిశీలిస్తే శుభ్మాన్ గిల్, సాయి సుదర్శన్, విజయ్ శంకర్, డేవిడ్ మిల్లర్, షారుఖ్ ఖాన్, మాజువేడ్, రాహుల్ తివాటియా, రషీద్ ఖాన్, నూర్ అహ్మద్, సందీప్ వారియర్, మోహిత్ శర్మ ఇలా ఉన్నారు. ఇంపాక్ట్ ప్లేయర్స్గా దర్శన్ నల్కాండే, అభినవ్ మనోహర్, ఉమేష్ యాదవ్, జయంత్ యాదవ్, శరత్ బిహార్ ఇలా ఉన్నారు. ఇక ఫైనల్గా సిఎస్కే యొక్క ప్లేయింగ్ 11 గురించి మాట్లాడుకుంటే వీళ్ళ ప్లేయింగ్ 11లో అన్ఎక్స్పెక్టెడ్ చేంజెస్ అయితే ఒకటి ఎక్స్పెక్ట్ చేయవచ్చు. అదే మహేంద్ర సింగ్ ధోని. ఇంజురీతో మజిల్ పెయిన్తో చాలా ఇబ్బంది పడుతున్నారని ఆల్రెడీ చెప్పేశారు. పంజాబ్తో మ్యాచ్లో కూడా 9th స్పాట్లో బ్యాటింగ్ దిగాడు. ఏకంగా ఫస్ట్ బాల్కే డక్అవుట్గా వెనుదిరిగాడు హర్షల్ పటేల్ బౌలింగ్లో. సో డాక్టర్ ప్రికాషన్స్ ప్రకారం అతను రెస్ట్ తీసుకుంటే చాలా బాగుండని చెప్పారు. సో డెవాన్ కాన్వే అవైలబుల్లో ఉన్నాడు కాబట్టి వికెటింగ్ కీపింగ్ బాధ్యతలు అతనే చేపట్టనున్నాడని సమాచారం. అయితే బట్ అఫీషియల్గా సిఎస్కే అయితే ఇలాంటివి ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వలేదు. బట్ ధోని ఇంజురీని పక్కన పెట్టేసి డెవాన్ కాన్వేని ఆడించవచ్చు అని నేను అనుకుంటున్నా. ఇంకా గైక్వాడ్ కెప్టెన్సీ ఇన్నింగ్స్లు బాగానే ఆడుతున్నట్టు టచ్లోనే ఉన్నాడు. అలానే డారెల్ మిచెల్ కూడా ఫస్ట్లో కొంచెం ఇనిషియల్గా స్ట్రగుల్ అయినా తర్వాత అయితే మాత్రం మంచి ఇన్నింగ్స్లు ఆడుతున్నాడని చెప్పుకోవాలి. బట్ లాంగ్ ఇన్నింగ్స్లుగా అయితే కన్వర్ట్ చేయడంలో మిచెల్ ఫెయిల్ అవుతున్నాడు. ఇక బట్ ఓపెనింగ్ పాత్రలో వస్తున్న రెహానే కంప్లీట్గా తేలిపోతున్నాడు. ఈసారైనా ఇంప్రెసివ్ పర్ఫార్మెన్స్ ఇస్తాడేమో ఆశిస్తున్నాం అని చెప్పుకోవాలి. అలాగే శివన్ దుబే ఫెయిల్యూర్ అయితే కొనసాగుతుంది గత 2 మ్యాచ్ల నుండి. బట్ అతను అడ్వెంచర్తో బ్యాటింగ్ అందరికి తెలిసిందే. కాసేపు క్రీజులో సెట్ అయితే మాత్రం విధ్వంసమే చూడొచ్చు. ఇక అలానే మొయిన్ అలీ, షార్దుల్ ఠాకూర్తో మంచి ఫినిషింగ్గా ఉంది. అయితే రవీంద్ర జడేజా ప్రీవియస్ మ్యాచ్లో బ్యాట్తో, బాల్తో, ఫీల్డ్తో గ్రౌండ్లో ఎక్కడ చూసినా అక్కడే కనబడ్డాడు. మ్యాచ్ మొత్తం జడేజానే ఇలా మరొకసారి ప్లే చేస్తే ఇలాంటి రోల్ కనుక ఖచ్చితంగా ప్లే ఆఫ్ రేస్లో ముందుంటుంది సిఎస్కే అనడంలో సందేహం లేదు. ఇక బ్యాటింగ్ యూనిట్ పరంగా అయితే చాలా స్ట్రాంగ్గానే ఉంది. ఇక సిఎస్కే యొక్క బౌలింగ్ యూనిట్ గురించి మాట్లాడుకుంటే ముందుగా మాట్లాడుకోవాలని స్పిన్ యూనిట్. మిచెల్ శాంట్నర్, రవీంద్ర జడేజాలు చాలా స్ట్రాంగ్ జోన్లో బౌలింగ్ చేస్తున్నారు. అలాగే వీళ్ళకి తోలుగా మొయిన్ అలీ కూడా పార్ట్ టైం స్పిన్నర్గా ఉన్నాడు కాబట్టి ఎటువంటి స్పిన్లో మాత్రం ప్రాబ్లం అయితే లేదు. ఇక పేస్ యూనిట్లో ప్రీవియస్ సీజన్ వరకు ఎకానమీ పరంగా బీభత్సమైన పరుగులు ఇచ్చిన తుషార్ దేశ్పాండే ఇప్పుడు సిఎస్కేకి స్ట్రెంత్గా మారాడు. క్రూషియల్ టైంలో బ్రేక్స్ ఇస్తూ ఇప్పటికప్పుడు సిఎస్కేని ఫ్రంట్ ఫుట్లో నిలబెడుతున్నాడు. నిన్న ఆడిన సమర్జిత్ సింగ్తో కూడా 2 వికెట్లు సత్తా చాటాడు. అలానే శార్దుల్ ఠాకూర్ కూడా మంచి టచ్లను కనబడ్డారు. ఓవరాల్గా వీళ్ళ బౌలింగ్లో కూడా పెద్ద చేంజెస్ అయితే నేనైతే ఎక్స్పెక్ట్ చేయటం లేదు. ఓవరాల్గా వీళ్ళ 11 చూస్తే డెవాన్ కాన్వే, రుతురాజ్ గైక్వాడ్, అజింక్య రహానే, డారెల్ మిచెల్, శివన్ దుబే, మొయిన్ అలీ, రవీంద్ర జడేజా, శార్దుల్ ఠాకూర్, మిచెల్ శాంట్నర్, రిచర్డ్ గ్లాసన్, తుషార్ దేశ్పాండే ఇలా ఉన్నారు. ఇంపాక్ట్ ప్లేయర్స్గా సమీర్ రిజ్వీ, సమర్జిత్ సింగ్, షేక్ రషీద్, ముఖేష్ చౌదరి, ప్రశాంత్ సోలంకి ఇలా ఉన్నారు. ఓవరాల్గా ఈ ఐపీఎల్ గ్రౌండ్ స్టాట్స్ పరిశీలించాక, ఇద్దరు హెడ్ టు హెడ్ రికార్డ్స్ పరిశీలించాక, కీ ప్లేయర్స్ని ప్లేయింగ్ లోన్ పరిశీలించాక సిఎస్కే విన్నింగ్ పర్సెంట్ 56% గాను, జీటీ విన్నింగ్ పర్సెంట్ 44% గాను ఉంది. ఇది నా ఒపీనియన్ మాత్రమే. మీ ఒపీనియన్ ప్రకారం ఈ మ్యాచ్లో ఎవరు గెలుస్తారో కామెంట్ బాక్స్లో పిన్ చేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ ప్లస్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే